తను బాగుండాలంటే ముందు నేను దూరంగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఇంక ఇలాంటి మంచి బెస్ట్ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నాకు చాలా అంటే చాలా నీట్గా అనిపించింది ఫ్రెండ్స్. అవుట్పుట్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇక మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకైతే అంబాజీపేట బ్యాండ్ మేళ మూవీ నుంచి నేను డైలాగ్ తీసుకొని అదే మూవీ నుండి బీజియం తీసుకొని ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ లిరిక్స్తో పెట్టాను, వీడియో ఇచ్చాను, మరి షేక్ ఎఫెక్ట్స్తో కూడా ఇచ్చాను. చాలా అంటే చాలా బాగా నీట్గా వచ్చి ఫ్రెండ్స్. మీరు డెమో మాత్రం ఫుల్గా చూడండి. అంతే కాపరేట్ క్లెయిమ్ వల్ల మాత్రం మ్యూట్ చేశాను. మీరు సింపుల్గా మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కూడా 4K అప్లోడ్ చేశాను. అక్కడ చూడండి, చూస్తే నచ్చితే ఫాలో చేయండి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేను వీడియో క్లిప్ తీసుకొని కింద మాత్రం మనం లిరిక్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీరు కూడా మాత్రం ఈ వీడియోని మీరు లిరిక్స్ పెట్టుకొని సింపుల్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో మీ ఫోటోస్ యాడ్ చేసుకొని చాలా బాగా నీట్గా అయితే ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ కానీ బీట్ మార్క్ కానీ ప్రీసెట్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చాను. కింద ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఫ్రెండ్స్. సింపుల్గా నా వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంటే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు అన్నీ ఉంటాయి. ఆల్ మెటీరియల్, బీట్ మార్క్, ప్రీసెట్స్, XML సాంగ్స్ సపరేట్గా ఉంటాయి. ఓకేనా, సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ చాలా సింపుల్ ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ 2 అయితే నాకు లింక్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయాయి. ఒకటి షేక్ ఎఫెక్ట్స్, ఒకటి బీట్ మార్క్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వీడియోతో సహా నేను ఇచ్చాను. జస్ట్ ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చకపోతే ఆ ప్లేస్లో మీరు మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా అంటే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసుకోండి. స్టార్ అంటే మీడియా. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేసాను. చూసారు కదా, మనకి ఆటోమేటిక్గా ఈ ఫోటోని కూడా మీరు ఎడిట్ జరుపుకోవచ్చు. కానీ ఇలా మధ్యలో కూడా జరుపుకోవచ్చు. సింపుల్గా ఆ వీడియో ప్లేస్లో మీరు వీడియో పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ వీడియో ప్లేస్లో ఫోటో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోటో అవసరం లేదు ఇక్కడ ఫ్రెండ్స్. అదే వీడియోని కూడా మీరు ఉంచుకోవచ్చు. వీడియోనే చాలా బాగుంటుంది. ఒకవేళ వీడియో నాకు నచ్చిన వాళ్ళైతే సింపుల్గా మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు జస్ట్ లిరిక్స్ని అయితే ఏం టచ్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. మనకి ఇక్కడ నుంచి 9.17 సెకండ్స్ నుంచి మనం ఫొటోస్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి మనం ఫొటోస్ పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకొని నేను ఎగ్జాంపుల్కి ఫొటోస్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫొటోస్ అయితే మనం తీసుకున్న రెజల్యూషన్కి ఫోటో సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకోసం అయితే సింపుల్గా మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. సేమ్ అలానే మళ్ళీ సెకండ్ ఫోటో, సేమ్ ఇదే విధంగా మీరు ఎన్ని ఫోటోస్ తీసుకుంటారు ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు ట్రై చేయండి. ఓకేనా, సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయో అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ యాడ్ చేసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది 25 సెకండ్స్ వరకు ఉంది. ఇక్కడ నేను లాస్ట్ కూడా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ ఫోటో అనేది మన లాస్ట్ వరకు అన్నీ ఒకేసారి పెట్టుకొని అన్నిటికీ ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఫోటోకి మనం షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలంటే కొంచెం మనకు ఇబ్బంది ఉంటుంది, లాస్ట్ వరకు మనకు చికాకులు వేస్తుంది. ఓకేనా, అందుకోసం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని ఫోటోస్ని బీట్ మార్క్లో పెట్టుకున్న తర్వాతనే షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే అన్ని ఫోటోస్ అయితే బీట్ మార్క్లో పెట్టాను. ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని ఉంది కదా, సేమ్ ఈ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. ఈ 2 లింక్స్ కూడా షేక్ ఎఫెక్ట్స్ కూడా నేను కింద ఆల్ మెటీరియల్ లింక్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద మనకు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్. ఓకేనా, ఆటోమేటిక్గా ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం మనం కాపీ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం టచ్ చేయకండి, ఆల్రెడీ మనం ఇక్కడ మొత్తం సెట్ చేసాం కదా. ఇక్కడ ఏం టచ్ చేయకండి. మనం ఇక్కడ నుంచి మనం ఫోటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫోటోస్ తీసుకున్నాం కదా 19.17 మిల్లీ సెకండ్స్ నుంచి. ఇక్కడ నుంచి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం కాపీ చేసాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సింపుల్గా పేస్ట్ చేసుకోండి. సేమ్ అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో, సేమ్ అలానే థర్డ్ ఫోటో. ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు మనకు 25 సెకండ్స్ వరకు మనకు వీడియో డ్యూరేషన్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు బీట్ మార్క్లో తీసుకున్న ప్రతి ఫోటోకి ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. కానీ ఇదే ఎఫెక్ట్ని మీరు లాస్ట్ వరకు మీరు ఎన్ని ఫోటోస్ అయితే తీసుకున్నారో ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ అన్నిటికీ ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మాత్రం మీరు అంత అయిపోయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకోండి. ఎక్కడెక్కడ షేక్ ఎఫెక్ట్స్ మిస్ అయ్యా, మనకు లిరిక్స్ మిస్ అయ్యా ఒకసారి చూసుకున్న తర్వాత సింపుల్గా మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని
మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న నా బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ అయితే నేను ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్స్ లాగా రీల్స్ లాగా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో వెళ్ళి చూడొచ్చు. మనకి యూట్యూబ్లో అయితే శాండీ క్రియేషన్స్ అని సెర్చ్ చేసుకుంటే దాంట్లో కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కూడా చూడొచ్చు. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.